దాని తర్వాత ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు క్రాస్ ఎగ్జామినేషన్లో, రైట్. రీ ఎగ్జామినేషన్కి క్రాస్ ఎగ్జామ్ డెఫినేషన్ ఏంటిది సార్? డిఫరెన్స్ ఏంటిది రీ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్కి? మళ్ళీ చెప్పండి. ఎస్. సో సింపుల్ డిఫరెన్స్ ఇస్ దట్ ఏం అశోక్ గారు ఏంది లీడింగ్ క్వశ్చన్స్ అది టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎట్లాంటి అడుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్లో, అది వేరే. ఓకే. సో దీంట్లో పాయింట్ ఏంటంటే రీకాల్ ఈజ్ నాట్ ఎన్ యూజువల్ ప్రొసీజర్. మీరు మొత్తం దాంట్లో కనుక చూసుకుంటే మీరు రీ ఎగ్జామినేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ది వన్ మోర్ అప్లికేషన్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్, అండ్ ఆఫ్టర్ ది అడ్మిషన్ ఆఫ్ సచ్ అప్లికేషన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ది వాట్ రీకాల్. అర్థమైంది కదా? రీకాల్ అప్లికేషన్ ఫైల్ చేస్తారు, దాని తర్వాత అది అలో చేస్తారు, దాని మీద ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అది కనుక అలో అయితేనే మీరు పార్టీని ఏం చేస్తారు రీ ఎగ్జామిన్ చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ ది జనరల్ ప్రొసీజర్, రైట్. సో అది కూడా ఏంటిది యూ హ్యావ్ టు కన్విన్స్ ద కోర్ట్, సార్ దీంట్లో నేను అంటే ముందు కౌన్సిల్ మారిండు లేకపోతే ఎనీ అదర్ రీజన్స్, నేను ఇప్పుడు రికార్డులోకి వచ్చిన దీంట్లో నా కేసుకి ఇది ఇది రీ ఎగ్జామిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే నేను దాంట్లో ఏంటిది గ్రాస్ రూట్ ఇంజరీస్లో పడతా కాబట్టి ఖచ్చితంగా నాకు ఇది అలో చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు కన్విన్స్ ద బెంచ్ తో ఠీకే భయ్యా ఆప్కో హోగా. బట్ అగైన్ యూజువల్గా అయితే మీకు చాలా ఛాన్సెస్ ఇస్తారు, ఫర్దర్ ఎవిడెన్స్. నో ఎవిడెన్స్ సార్ క్లోజ్ చేసామంటే క్లోజ్ చేసి పడేస్తాడు. క్లోజ్ చేసిన తర్వాత చూసి అన్ని ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత కూడా రీ ఎగ్జామిన్ అన్నారు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు మా కోర్టులో మీకు ఐడియా ఉంది కదా. ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ యూసీ సార్ స్ట్రాటజీ. సార్ ఇట్లాంటి వాటికి ఎట్లా డీల్ చేయాలి సార్? యూసీ ఇన్ దిస్ కేస్ యూ షుడ్ బి ఆన్సర్ ప్రిసైజ్లీ అండ్ క్లియర్లీ. యూ నీడ్ నాట్ ట్రై టు వాట్ చాటభారతం ఇన్ ద ఎగ్జామినేషన్, బికాస్ మీరు ఎంత ఎక్కువ అన్నెసెసరీ కంటెంట్ రాస్తే అంత ఎక్కువ మీకు ప్రాబ్లం అవుతుంది సార్. అంత ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయరు. సెకండ్ వన్ ఈజ్ వాట్, సో ఇందాక మనం రఫ్గా అనుకుంటే వీ కెన్ మేక్ ఇట్ 4 minutes per question. 4 minutes ఎట్లా రాస్తాం సార్ మీరు చెప్పండి? అండ్ దట్ 4 minutes పోనీ అంత ఒకటే సబ్జెక్ట్ అంటే పోనీ మన బ్రెయిన్ ఒక స్ట్రాన్స్లో ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ డీవీసీ, ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో, ఫర్ ఎగ్జాంపుల్ జేజే, ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిసి, ఠీకే సార్ ఎవిడెన్స్ మీద టకటకట సెక్షన్ గుర్తొస్తే అది ఓకే. బట్ దాంట్లో అట్టర్గా ఏముంటుంది అంటే యూ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ డీవీసీ మీద క్వశ్చన్ ఉంటే నెక్స్ట్ ఎక్కడ సార్ మీరు కనుక చూసుకుంటే గేమింగ్ యాక్ట్ మీద ఉంటుంది. స్విచ్చింగ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ డీవీసీ టు you see తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ఈజ్ లైక్ అనదర్ లెవెల్, అవునా కదా? డైరెక్ట్గా బ్రేక్ కట్టినట్టే మధ్యలో పోతున్న వాటర్ని, అవునా కదా? సో అలాంటప్పుడు స్విచ్చింగ్ యువర్ బ్రెయిన్ ఫ్రమ్ దిస్ టు దిస్ ఈజ్ బిట్ డిఫికల్ట్ అండ్ దట్ కమ్ విత్ వాట్ ప్రాక్టీస్. సో అలాంటప్పుడు మీరు లాస్ట్ మినిట్లో ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో మీ అందరికి మాత్రం ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. సో స్టిల్ యూ హ్యావ్ ఎ టైమ్, సో యూ డోంట్ స్కిప్ అండ్ డోంట్ మిస్ దిస్ అట్ ది ది లాస్ట్ లెవెల్, రైట్. సో నౌ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. ఏంటిది మా దీంట్లో నెక్స్ట్ వన్ చూడండి సార్. నెక్స్ట్ వన్ సార్, రైట్. పేపర్ 2 ఎగ్జామ్ జనరల్లీ కన్సిడర్ ఈజీ ఆర్ డిఫికల్ట్. సార్ యాజ్ ఆఫ్ నౌ వి డిస్కస్ జనరల్లీ వీఆర్ కన్సిడరింగ్ పేపర్ 2 ఎగ్జామ్ ఈజ్ చాలా ఈజీ, రైట్. చాలా ఈజీ. ఎట్లా సార్? దీంట్లో అన్ని అడిగేది ఏంది బేసిక్ థింగ్సే ఉంటాయని మాట్లాడుతున్నారు. ఫస్ట్ నుంచి మాదే మాట్లాడుతున్నాం, రైట్. పేపర్ 2 ఆఫ్ ఏపీపీ ఎగ్జామ్ ఇన్ వాట్ జనరల్లీ కన్సిడర్డ్ ఈజీ టు మోడరేట్ బై మోస్ట్ క్యాండిడేట్స్. హియర్ ఇట్ ఈస్ వైప్ మై యూసీ ఇన్ దిస్ కేస్. క్వశ్చన్స్ ఏం అడుగుతారమ్మా? మీకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయి, రైట్. దాని తర్వాత మీరు చూసింటారు అనుకోండి దీంట్లో ఎస్ లాంగ్ ఎస్సేస్ డ్రాఫ్టింగ్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ రావు. సో యూ నీడ్ నాట్ టు బి ఫోకస్ ఆన్ దట్, రైట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ యూ సీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ రిక్వైర్డ్. యూ షుడ్ నాట్ బి అల్ట్రామాక్స్ ప్రో ఇన్ ద ఎవిడెన్స్, అవునా కదా? నువ్వేం డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా? మీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి సార్? మీకు ఏదైతే ఎగ్జామ్ కనుక క్లియర్ ఎగ్జామ్కి కావాల్సిన నాలెడ్జ్ కనుక ఉంటే ఎగ్జామ్ క్లియర్ చేసిన నాలెడ్జ్ ఉంటే చాలు సార్. మీరు పోయి రాహుల్ సార్ని ఛాలెంజ్ చేయక్కర్లేదు, మీరు పోయి హైకోర్టులో కూర్చున్న ఏంటిది డిజర్వ్ సీనియర్తో ఆ డిస్కషన్ పెట్టాల్సిన అక్కర్లేదు, ఎవరితో అక్కర్లేదు. పాయింట్ ఈజ్ వాట్ ఎండ్ ఆఫ్ ది డే నీ పేరు రిజల్ట్లో ఉందా లేదా, దట్స్ ఓన్లీ మ్యాటర్. నీకు ఏం వచ్చా ఏం రాదా అనేది నేను అన్ను. ఇప్పుడు వచ్చిన పీపుల్ అందరికీ అన్నీ వచ్చని చెప్పేసి మీరే అంటారు సార్ ఆయనకి ఏం రాదని. ఆయనకి ఏం వచ్చా రాదని తర్వాత సంగతి సార్. ఎగ్జామ్ క్లియర్ అయిందా లేదా, గవర్నమెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడా లేదా, కోర్టులో ప్రాక్టీస్ చేస్తుండా లేదా, దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ది స్టోరీ, రైట్. సో నౌ యూ సీ ఇన్ దిస్ కేస్ హియర్ ద లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏం కావాలి సార్ మనకి? యూ సీ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఐపీసీ అండ్ దెన్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిఆర్పిసి
as well as the evidence and any other special laws. No in-depth case law analysis is required with regard to the what ma paper 2 అంత అక్కర్లేదు సార్. పేపర్ 1లో మీరందరూ కేస్ లాస్కి ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అంత మంచిది, రైట్? సో అది మీకు కనుక అనలిటికల్ క్వశ్చన్స్ పేపర్ 1లో వస్తాయి కాబట్టి దాంట్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది, బికాజ్ యూ హ్యావ్ టు పుట్ ది ఆన్సర్ బేస్డ్ ఆన్ ది వాట్ మా సచ్ కేస్ లాస్. అవునా కదా? ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ అందరికీ తెలుసు కదా ది పోస్ట్ యాక్ట్ తెలుసు కదా అందరికీ. పోస్ట్ యాక్ట్ మీ సిలబస్లో లేదు. పోస్ట్ తెలుసు కదా, వాట్ ఈస్ దిస్? రైట్, ఎస్. జనరల్గా మీరు చూసిండ్రు అనుకోండి, దిస్ యాక్ట్ ఈస్ డెలిబరేట్లీ కెప్ట్ ఫర్ ది వాట్ మా ది కార్పొరేట్ పీపుల్. అవునా కదా? గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు జనరల్గా సెక్షువల్ అఫెన్సెస్ గురించి ఉంటుంది కదా, డూసు డోంట్ డూసు. ఎస్, లిటరల్గా వాళ్ళకి అది. దీనికి ఏ కేసు మా లాడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్ ఓన్లీ. ఇన్ ద జడ్జ్మెంట్ ది వాట్ మా ద విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ తెలుసు కదా మీ అందరికీ. ఎస్, దట్ హైకోర్ట్ ఈస్ క్లియర్లీ రిలీజ్ ది వాట్ మా గైడ్ లైన్. అవునా కదా? దీంట్లో ఏం చేస్తే సెక్షువల్ అఫెన్స్ కిందకి వస్తుంది, ఏం చేస్తే రాదు. అవునా కదా? సో దీంట్లో మీరు కనుక లెట్స్ సే యు ఆర్ లుకింగ్ అట్ ది స్ట్రేంజర్ ఫర్ ది వాట్ మా 15 seconds చూడొచ్చా మీరు అట్లా? అవునా కదా? రైట్. సో దీంట్లో కనుక పరిచయం లేని అమ్మాయిని కనుక 15 seconds చూసిండ్రు అనుకోండి, ఇట్లా యు ఆర్ స్టాకింగ్. అవునా కదా? సో యూ సీ మతలబ్ ఠీక్ హై భయ్, ఆప్కో యూ ట్రై టు అండర్స్టాండ్. ఎస్, అట్లాంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏదన్నా ఉంటే కూడా క్లియర్గా యూ హ్యావ్ టు బి అండర్స్టూడ్, రైట్? సార్ అలాంటప్పుడు మీరు సిఆర్పిసి గురించే మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మరి వాట్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ నన్ను అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్, యూ ఫర్గాట్ ద ఎగ్జామినేషన్. ప్రతి అడ్వకేట్కి కాన్స్టిట్యూషన్ ఇస్ వాట్ మా లైక్ ఇన్ బైబిల్, లైక్ ఇన్ ఖురాన్, లైక్ ఇన్ వాట్ మా భగవద్గీత. అర్థమవుతుంది కదా? సో దీంట్లో సబ్జెక్ట్ ఉన్నా లేకున్నా, ఎగ్జామ్ రాస్తున్నా లేకున్నా, బేసిక్ కాన్స్టిట్యూషన్ అయితే అందరికీ తెలిసి ఉండాలి, రైట్? ఎందుకు తెలిసి ఉండాలి సార్? యూ ట్రై టు అండర్స్టాండ్. ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ డైరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వస్తుంది సార్, రైట్ ది వాట్ మా అగైన్ దే విల్ ఆస్క్ యూ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద రిట్ అని రాస్తారు. రిట్ కనుక రాస్తే మీరందరూ ఆర్టికల్ 32 అందరు గుర్తొస్తుంది. ఆర్టికల్ 32లో మీరు కనుక చూసిండ్రు అనుకోండి, అగైన్ యూ సీ ది వాట్ 5 types ఆఫ్ ది రిట్స్. అవునా కాదా? మరి దాంట్లో రిట్స్ గురించి ఓకే మనం ఏదో ఒకటి తెలుసు కాబట్టి రాసేస్తాం. లెట్స్ సే దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ ఆన్ ది వాట్ మా సెర్షోరరీ, రైట్? దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 32. మరి అలాంటప్పుడు సెర్షోరరీ మీద మనకి ఏం స్టఫ్ ఉంటుంది చెప్పండి? అట్లీస్ట్ నో హెబియస్ కార్పస్ అంటే ఏదో స్టోరీ రాస్తారు మీరు, మ్యాండమస్ అంటే ఏదో ఒకటి రాస్తారు, రైట్? మరి అలాంటప్పుడు యూసీ స్టేటస్కు తెలుసు కదా మీ అందరికీ. ఎస్, వాట్ ఈస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మా మిగతా ఫార్మ్స్ ఏదన్నా ఉంటే మరి అలాంటప్పుడు ఏం రాస్తారు? దీంట్లో మనం వెన్ వీ డిస్కస్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది వాట్ మా ద రిట్స్, ఆల్ 5 types. దాంట్లో ఎవరు ఫైల్ చేయొచ్చు, ఎవరికి అగైనెస్ట్గా ఫైల్ చేయొచ్చు, దాంట్లో మనకు అథారిటీ ఎలా ఉండాలి, సో ఇవన్నీ డీటెయిల్ డిస్కషన్ పెట్టినామా లేదా, రైట్? అండ్ దట్ ఈస్ ద రీజన్ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను డిస్కస్ చేయను సార్. బికాజ్ యూ సీ ఎగ్జామ్ ఈజ్ ఎగ్జామ్. ఎగ్జామ్ ఏమి నా వాడు రాసి నా చుట్టం కాదు, లేకపోతే మీరందరు నా రిలేటివ్స్ కాదు. ఎగ్జామ్ ఈజ్ వాట్ ఎగ్జామ్. నీకెంత టఫ్ అవుతుందని కూడా అంతే టఫ్ కాబట్టి అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు బి అండర్స్టూడ్, రైట్? సో లుక్ అట్ హియర్ ద స్ట్రాటజీ మా. ఇఫ్ యూ రివైజ్ ద హై yield కాన్సెప్ట్స్ అండ్ షార్ట్ డెఫినేషన్, స్కోరింగ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈజ్ క్వైట్ ఈజీ మా. అర్థమవుతుంది కదా? ఇది ఉట్టిగా వస్తుంది మీ అందరికీ. ఐ వోంట్ సే ఏమంటే లిటరల్ 200 మార్కులు ఎగ్జామ్ పేపర్ తీసుకుంటే కళ్ళు మూసుకొని మీ అందరికీ ఏం రాసినా మీకు 50-60 మార్కులు వస్తాయి. ఏం రాసిన పేపర్లో తెల్ల పేపర్ని కరెక్ట్ చేసి వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ విల్ గెట్ ది వాట్ మా 40-50 మార్క్స్ అయితే అందరికి వస్తాయి. అర్థమవుతుంది కదా? సో నౌ లుక్ అట్ హియర్ ట్రిక్ ఫ్యాక్టర్ ఏంటిది మా? దెర్ ఆర్ రేర్లీ ట్రికీ అండ్ మిస్లీడింగ్ క్వశ్చన్. ఇట్ ఈస్ మోస్ట్లీ స్ట్రేట్ ఫార్వర్డ్, అదర్వైజ్ దట్ క్వశ్చన్ ఈస్ వాట్ మా ది ఫ్యాక్చువల్. అలాంటప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఏదో నేను ఎక్స్ట్రాడినరీ రాయాలి. యూ షుడ్ నాట్ బి ట్రై టు అండర్స్టాండ్. ఎగ్జామినర్కి ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ ఆన్సర్లు నచ్చవు. అర్థమవుతుంది కదా? ఎక్స్ట్రాడినరీ అంటే ఏంటిది? నాకే ఎక్కువ మార్కులు రావాలని చెప్పేసి మీరు ఎక్కువ అతి చేశారనుకోండి పేపర్లో, ఖతం. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది యూ సీ నేను ఒక టీచర్గా చెప్తున్న పాయింట్ ఏంటంటే, నువ్వు రాసే ఆన్సర్ స్ట్రేట్ అవే అంటే ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎంత మంచిగా ఎంత బాగా రీచ్ అవుతుందో అదే బెస్ట్ ఆన్సర్. యు ఆర్ వైడ్ యూజింగ్ ది వర్డ్స్ లైక్ ఎనీథింగ్. హై 5 words రాస్తున్నారు. పోనీ అడ్వకేట్ వచ్చి నీ పేపర్ కరెక్షన్ చేస్తుండా? ఎవరు చేస్తారమ్మా? ఏదో యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళు ఏదో థియరిటికల్ పాఠాలు చెప్తాడు కదా, ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాను, పేపర్ కరెక్షన్ చేపిస్తారు.
రైట్. సో యూ ట్రై టు అండర్స్టాండ్. సో ద కేస్ ఈస్ వెరీ సింపుల్. ఎంత పాసిబుల్ అయితే మీ ఆన్సర్ అంత క్లియర్గా రాయండి. యూజ్ ది రెగ్యులర్ వర్డ్స్, బట్ టెక్నికల్ వాడితే తప్పేం లేదు. సో మరి అంత చీప్గా ఉంటారని నేను అనుకోవట్లేదు. వాడండి, బట్ జాగ్రత్తగా వాడండి. ఎప్పుడు వాడాలా? ఈ వర్డ్ వాడితే మన ఆన్సర్కి హైలైట్ అవుతుంది, అడ్వాంటేజ్ ఉంటుంది అంటే వాడండి. ఓకేనా? సో ఏది పడితే అది పేపర్లో రాసేసి రైట్ అర్థం కాని లాంగ్వేజ్లో సగం రాసి సగం రాయకపోతే మాత్రం అది మీకు మైనస్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్. ద నెక్స్ట్ వన్ యూ సీ కంక్లూజన్ ఏంటిది మా పేపర్ 2 మీద? కంక్లూజన్ యూ సీ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ డిఫికల్ట్. ఇట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ మెమరైజింగ్ ఏ కీ సెక్షన్స్, ద టర్మ్స్ అండ్ డిఫరెన్సెస్ అండ్ రైటింగ్ కన్సైజ్ అండ్ యాక్యురేట్ ఆన్సర్ ఈస్ సఫిషియంట్ టు వాట్ మా గెట్ మోర్ మార్క్స్ ఇన్ ది వాట్ ఏ పేపర్ 2. ఇది ఒక్కటి బుర్రలో పెట్టుకోండి. రైట్. ద నెక్స్ట్ వన్ యూ సీ సార్ సబ్జెక్ట్ వైజ్ అగైన్ ఐఎమ్ అగైన్ రివైజింగ్ ద సేమ్ థింగ్స్. మళ్ళీ స్పెషల్ లాస్ అర్థమవుతుంది కదా? పోక్సో, డొమెస్టిక్, దాని తర్వాత తెలుసు కదా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, దాని తర్వాత ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్స్, ఇవన్నీ కొత్త కొత్త ట్రెండ్స్ సార్. రైట్. సో ఈ రోజుల్లో మీకు సైబర్ హ్యాషింగ్, సైబర్ ఫిషింగ్, రైట్, అవి కూడా చూసుకోండి. ఐసీటీ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అదొకటి గుర్తు. దాంట్లో మీరు చూడాల్సింది ఏదైనా ఉందంటే ఐ మీన్ ఏదైతే పెనాల్టీస్ అఫెన్సెస్ ఉన్నాయో అవి మాత్రం ప్రతి చాప్టర్లో పెనాల్టీస్ అండ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి చాప్టర్లో ఏది స్కిప్ చేయదు సార్. రెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ ఏది కొన్ని సెక్షన్స్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ బాడీస్ ఉంటాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ దట్ అవసరమైతే అది మార్చండి, మాకేం ప్రాబ్లం లేదు. రైట్. ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ దట్ అవసరమైతే అది మార్చండి. రైట్. అది మీరు ఏది బెండ పెట్టుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. రైట్. సో నెక్స్ట్ వన్ యూ సీ ఎస్ ద సేమ్ థింగ్ ఏవైతే ఉన్నాయో ఎస్ రిపీటింగ్ ది వాట్ మా మెజారిటీ ఆఫ్ ది థింగ్స్. రైట్. ఎగ్జాంపుల్ లీగల్ టర్మ్స్ కనుక చూసుకుంటే కంప్లైంట్, అక్యూజ్డ్, విట్నెస్, కాగ్నిజెన్స్, జ్యూరిడిక్షన్, క్వాష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సమ్మన్స్, వారెంట్, రిమాండ్ ఉంటాయి కదా. సో ఈ టర్మ్ నాలెడ్జ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో రెస్ట్ ఈజ్ వాట్ మా ద ఈజీ. రైట్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ యూ సీ నెక్స్ట్ వన్ ఏంటిది మా ఎస్ నెక్స్ట్ వన్ యూ సీ పేపర్ క్వశ్చన్స్, ఆన్సర్ అండ్ స్ట్రాటజీ అండ్ టిప్స్. రైట్. సార్ ఎలా రాయాలి సార్, ఏం రాయాలి సార్? యూసీ ఆన్సరింగ్ స్ట్రాటజీ లిటరల్గా ఎట్లా చెప్పాలి సార్? యూసీ ఇన్ దిస్ కేస్ రీడ్ కేర్ఫుల్లీ, ఐడెంటిఫై ఇఫ్ ద క్వశ్చన్ ఆస్క్ ఫర్ డెఫినేషన్ పార్ట్ ఆర్ సెక్షన్ పార్ట్ ఆర్ డిఫరెన్స్ పార్ట్ ఆర్ ద కాన్సెప్ట్. రైట్. జనరల్గా మన దాంట్లో చాలామంది యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే పైన క్వశ్చన్ చదవగానే ఎగ్జైట్ అయిపోతాం. అవునా? ఎగ్జైట్ ఎట్లయితుందని తెలుసా? పైన క్వశ్చన్ రాస్తే ఖతం, దాని తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? క్రేజీగా మనకు వచ్చిన ఆన్సర్ రాసుకుంటూ పోతా ఉన్నాం. బట్ అగైన్ యూ ట్రై టు అండర్స్టాండ్ వెన్ ఎవర్ ద క్వశ్చన్ ఆస్కింగ్ యూ ట్రై టు అండర్స్టాండ్ వర్డింగ్ మస్ట్ బి ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఏంటిది మా ఆర్ దే ఆర్ ఆస్కింగ్ డిఫైన్, డిఫైన్ అని అడుగుతున్నారా? రైట్. అదర్ దే ఆర్ ఆస్కింగ్ ది వాట్ మా ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నారా? ఓకే. సో దిస్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్. ఓకే. దాని తర్వాత అగైన్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఐ మీన్ ఎల్యూసిడేట్ అడుగుతున్నారా? ఎల్యూసిడేట్. రైట్. సో అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ డిస్కస్. రైట్. డిస్కస్ అని అడుగుతున్నారా? సో మీ అందరికీ అన్నీ వచ్చు సార్. పాయింట్ ఏంటంటే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి ఆస్పిరెంట్కి ఆల్మోస్ట్ అన్నీ తెలుస్తాయి. పాయింట్ ఏంటంటే మీ అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తెలియదా? రైట్. మీ అందరికీ ఆర్టికల్ 352 తెలియదా? రైట్. మీ అందరికీ ఏంటిది మా గవర్నర్స్ పవర్స్ తెలియదా? హలో, ఎస్ ఆర్ నో? రైట్. మీ అందరికీ ఎగ్జాంపుల్ లెట్సే ఫండమెంటల్ రైట్ టు బి ప్రిసైజ్ ఆర్టికల్ 14 గురించి తెలియదా? రైట్. ఆర్టికల్ 23 గురించి తెలియదా? ఆర్టికల్ మీరు 20 కనుక చూసుకుని డబుల్ జియో పార్టీ మీకు తెలియదా? ఎవ్రీ వన్ నో ఆల్ దీస్ థింగ్. బట్ ద పాయింట్ ఈస్ దట్ ద మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్ టు రీడ్ అండ్ టు కమ్ టు ద కంక్లూజన్ ఇస్ దట్ వెదర్ దిస్ క్వశ్చన్ ఆర్ దే ఆర్ ఆస్కింగ్ డిఫైన్ చేయమని అడుగుతున్నారా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నారా? ఎక్స్ప్లెయిన్ అంటే మీ ఆన్సర్ మారుతుంది సార్. అండ్ నెక్స్ట్ ఇల్యూసిడేట్ అంటే మీ ఆన్సర్ మళ్ళీ మారుతుంది, ఎలాబొరేటివ్గా రాయాలా. అండ్ నెక్స్ట్ వన్ యూసీ డిస్కషన్ అంటే రెండు రాయాలా, ప్రోస్ రాయాలా, కాన్స్ రాయాలా. ఇస్కా మతలబ్ యూసీ సార్ దీంట్లో మీ పర్సనాలిటీ ఎక్కడ పడుతుంది సార్? ఈ క్వశ్చన్లో మీ పర్సనాలిటీ పడుతుందా? నో. డిఫైన్ దాంట్లో యు ఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఓన్. నీ సైడ్ నుంచి వచ్చేది ఏం రాస్తలేవు, వేరే యాక్ట్లో ఏదైతే ఉందో అదే రాస్తున్నావు. రైట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్టికులర్లీ ద పార్ట్ ఆఫ్ డిస్కషన్ దాంట్లో ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ ఒపీనియన్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ పర్సనాలిటీ. రైట్. ఐ కెన్ సే దట్ ఇవి డిస్కషన్ అనేది రేర్ క్వశ్చన్, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా వస్తే అగైన్ యూ రిమెంబర్ దిస్ వన్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది మా నెక్స్ట్ ఏం రాస్తారు? దే విల్ బి క్వశ్చన్ ఇన్యూమిరేట్ అని అంటారు. ఇన్యూమిరేట్ ఎగ్జాంపుల్ ఎఫ్డి అనుకుందాం. ఇన్యూమిరేట్ ఎఫ్డి అంటే ఏంటిది మా నాట్ ఫిక్స్డ్ డిపాజిట్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ. మీరందరూ ఏమవుతారు తెలుసా? లిటరల్గా చెప్పాలంటే బఫూన్లు అవుతారు.
మీరు ఎఫ్డి అంటే ఏదేదో రాస్తారు దానికి సంబంధించింది బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్యూమిరేట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటిది సార్, నాట్ ఓన్లీ దిస్ యూ ట్రై టు అండర్స్టాండ్ అగైన్. ఇన్యూమిరేట్ ఎఫ్డి అనొచ్చు, ఇన్యూమిరేట్ ది వాట్ మా ద సెక్షువల్ అఫెన్సెస్ అండర్ ది వాట్ పోక్సో అనొచ్చు. అదర్వైజ్ లెట్స్ సే ఇన్యూమిరేట్ ది వాట్ మా ది ప్రిన్సిపల్స్ ఆర్ గైడ్ లైన్స్ అండర్ ది వాట్ ద జేజే యాక్ట్. ఉందా లేదా, డైరెక్టివ్స్ ఉన్నాయా లేవా? మరి అలాంటప్పుడు యూ ట్రై టు అండర్స్టాండ్ వెన్ ఎవర్ ద క్వశ్చన్ ఇస్ ఎన్యూమిరేట్, ఇస్కా మతలబ్ యూ ట్రై టు అండర్స్టాండ్ యూ ఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ ఓన్, ఓన్లీ యూ ఆర్ రైటింగ్ థింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ద బేర్ యాక్ట్. ఇస్కా మతలబ్ లెట్స్ సే దీంట్లో ఎట్లా చెప్పాలి మా మీ అందరికీ, ఫస్ట్ పాయింట్ బేర్ యాక్ట్లో ఉంటే ఫస్ట్ పాయింట్ మీ పేపర్లో రాస్తారు, సెకండ్ పాయింట్ మీ పేపర్లో ఉంటే సెకండ్ పాయింట్ రాస్తారు, థర్డ్ ఉంటే థర్డ్ రాస్తారు, రైట్? సారీ, రైట్? సో దీంట్లో దట్ ఈస్ అగైన్ యూ అండర్స్టూడ్. దీంట్లో మీరు కనుక చూసిండ్రు అనుకోండి, యు ఆర్ నాట్ రైటింగ్ ఇది ముందు రాసి ఇది తర్వాత రాసి మళ్ళీ ఇది రాసి, నో. ఇన్యూమిరేట్ మీనింగ్ ఏంటంటే ఎట్లా అయితే మీ పేపర్లో మీ బుక్లో ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా రాయడం, దట్ ఈస్ కాల్డ్ ఇన్యూమిరేషన్. ఇన్యూమిరేషన్ అంటే పాయింట్ వైజ్ ఎట్లయితే మీకు ఒరిజినల్ లెజిస్లేషన్లో ఇచ్చారో అలాగే రాయడం, అవునా కదా? ఎగ్జాంపుల్ పోక్సోలో మీరు కనుక చూసిండ్రు అనుకోండి, యాజ్ ఇట్ ఈస్, రైట్? ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫండమెంటల్ డ్యూటీస్ మాట్లాడుతున్నామంటే ఫండమెంటల్ డ్యూటీస్ మీద పెద్ద చర్చలు ఏమి ఉండవు సార్. ఒకవేళ అడిగితే కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు, దాంట్లో ఏబిసిడి అప్ టు కే వరకు ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ లెట్స్ సే దే ఆర్ ఆస్కింగ్ ది వాట్ నా ప్రియాంబల్. ప్రియాంబల్ ఎంతమందికి తెలుసు, రైట్? ఏమో సార్ మాకు వస్తే అడ్వకేట్లో ఎందుకు అవుతుంది అంటారా? ప్రియాంబల్, హలో, కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఎస్, ప్రియాంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎంతమందికి తెలుసుమా? ఎస్, తెలుసా తెలియదా? తెలియకపోతే చదవండి, ఓకే? ఎస్, అగైన్ ఇట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు బి అండర్స్టూడ్, రైట్? సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి మా. సో అందుకని చెప్పేసి సో అగైన్ ఐ రిమైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ బిఫోర్ గోయింగ్ టు మీరు ఆన్సర్ రాసే ముందు ఒక సెకండ్ టైం తీసుకోండి. యూ జస్ట్ గో విత్ వాట్ మా, ఇక్కడ ఏం అడుగుతున్నారని అది చదవండి, రైట్? సో ఇంటి దగ్గర కూర్చొని ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, మనం రావాలి సార్ ఇవన్నీ డిస్కషన్ పెట్టండి కదా, డిస్కస్ అంటే ఏం రాయాలి, డిఫైన్ అంటే ఏం రాయాలి, ఎక్స్ప్లెయిన్ అంటే ఏం రాయాలా, రైట్? దాని తర్వాత ఎలాబొరేట్ అంటే ఏం రాయాలా, రైట్? దాని తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దిస్ ఈజ్ అగైన్ ది వాట్ మా. సార్ మీరు చెప్పిన దాంట్లో మొత్తం కాన్సెప్చువలే ఉంది కదా, వాట్ అబౌట్ జడ్జ్మెంట్? ఎస్, జడ్జ్మెంట్ కూడా మీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ సిలబస్. దాని ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ రావద్దని రూల్ ఏం లేదు, తెలుసు కదా మీ అందరికీ. ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అన్నిట్లో ఉంటాయి సార్, ఆల్మోస్ట్ ఇంచుమించు ప్రతి యాక్ట్లో ఉంటాయి, రైట్? అలాంటప్పుడు వాటి గురించి ఇందాక మనం అనుకున్నాం, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, వన్ ఆఫ్ ద ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్, అవునా కదా? ఎగ్జాంపుల్ లెట్స్ సే దెర్ ఈస్ వన్ మోర్ కేస్ కదా, మేనకా గాంధీ కేసు, ఐడియా ఉంది కదా? ఎస్, అదొకటి. దాని తర్వాత బెరుబారి కేసు, దాని తర్వాత ఎల్ఐసి కేసు, దాని తర్వాత గోలక్నాథ్ కేసు, దాని తర్వాత ఏంటిది మా యూసి, సో కేశవానంద భారతి మీ ఫేవరెట్ కేసు, రైట్? సో ఎస్, డిడి బాసు కేసు, దాని తర్వాత డీబీసీలో తీసుకోండి, రైట్? పోక్సోలో తీసుకోండి, దాని తర్వాత అగైన్ డౌరీ ప్రొహిబిషన్ లేవా ఉన్నాయి కదా? ఎస్, ఎన్డీపీఎస్, దెర్ ఆర్ అగైన్ వాట్ మై యూ సీ దెర్ ఆర్ సర్టైన్లీ దెర్ ఆర్ ఫ్యూ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఆర్ దేర్. ఇవైతే కొంచెం వర్కౌట్ చేయండి అండ్ దట్ ఈస్ అ వన్ థింగ్, రైట్?